టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై పాలక మండలి చర్చిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. టీటీడీ పాలక మండలి భేటీ కొనసాగుతోంది. 60కి పైగా అంశాలపై చర్చించి తీర్మానించనున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం. దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇదివరకు 230 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆ 230 కోట్లలో మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నారో ఆ టెండర్లో మిస్ చేయటం జరిగింది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంకా ఒక 48 కోట్లు ఎస్టిమేట్ చేశారు. అది ఇస్తే కానీ అది మనం ప్రాసెస్ లెక్క రాదు. లేకపోతే మనం ఇప్పుడు పెట్టిన 230 కోట్లు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది, అది వేరు. ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే గానీ అది నిర్మాణం పూర్తి కాదు. సార్, ఈ శిల్ప కళాశాలకు సంబంధించి ఆ ఏరియాలో గట్టి 25 ఎకరాల్లో ఏది దాతల్లో లేదంటే టీటీడీ నిర్వహిస్తుంది? ఎంత ఖర్చు పెడుతుంది? టీటీడీనే కడుతుందండి. ఎంత సార్ బడ్జెట్ సంబంధించి? ఇంకా చేయలేదు. ముందు ఎస్టిమేట్ చేయని ఆ ల్యాండ్ అనుకున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం కిందికి రావటం అది ఒక సెంటర్ పాయింట్ గా ఉంటుంది, దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్నా అది క్యాన్సిల్. బేస్ క్యాంప్ కడతామని చెప్పేసి. అవును, అది ఉంటుంది, ఇది రెండు ఉంటాయా? లేదా బేస్ క్యాంపే అది. ఇంతకుముందు ముంతాజ్ హోటల్ లేదండి, క్యాన్సిల్. అది 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ నడిచి రావాలంటే కూడా భక్తులకి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ అక్కడ శిల్పాలు ఏదో చెక్తా ఉన్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్ లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నాం. అది మంచి సెంటర్ పాయింట్. మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. చాలా మంచి ప్లేస్. అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. ఏది హెరిడిటీ వాళ్ళనే తీసుకుంటాం. వాళ్ళు ఉన్నదే 2-3 ఉన్నారు. ఘాట్ రోడ్డు కాదండి, ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్డు. బడ్జెట్ ఇంకేం డిసైడ్ చేయలేదండి. దానికి ఎంత అవుతుందో దాన్ని టెండర్ ఇస్తారు. ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది కదా. ఇన్ ప్రిన్సిపల్ గా ఏంటంటే అక్కడ కొన్ని ఈ మంగళ రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు, రాత్రి కానీ చీకటి అక్కడ. అవన్నీ కూడా మనం తిరుమలకు వచ్చే దారులు కాబట్టి మనం ఎక్కడెక్కడో పాలక మండలిలో తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడిస్తూ ఉన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే 60కి పైగా అంశాలపై చర్చించి పలు తీర్మానాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నారు టీటీడీ చైర్మన్. టీటీడీ పాలక మండలి సమావేశం పూర్తయింది. పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది పాలక మండలి.
ఆలయ నిర్మాణ రెండో దశ పనులకు 14.10 కోట్లు కేటాయించినట్లుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మరోవైపు పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో 270 హాస్టల్ సీట్లను పెంచుతూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు సుమారు 60కి పైగా అంశాలకు సంబంధించి చర్చించి తీర్మానించినట్లుగా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం.